మంది మన తెలిసి తెలియక నన్ను చాలామంది ప్రశ్నించిళ్ళు. 2 టీఎంసీలకే ఇప్పటి వరకు దిక్కు లేదు, ఆయకట్టు పెరగలేదు, 3వ టీఎంసీ ఏం చేసుకుంటాడు, ఎందుకు అవసరమో అని చెప్పి రేవంత్ రెడ్డి నమ్మిస్తున్నాడు. 3వ టీఎంసీ పేరు మీద 30,000 కోట్లు కొల్లగొట్టడానికే 3వ టీఎంసీ పెట్టిందని. కానీ జాగ్రత్తగా వినండి, నరేంద్ర మోడీ గారు కావేరీకి గోదావరి నీళ్ళు ఇవ్వడానికి, పెన్నా లింక్ కలపడానికి 5-6 మీటింగులు పెట్టాడు. ఒకసారి కనుక అది ఓకే అయిపోతే, విద్యాసాగరరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఒక్కటే మాట చెప్పేవారు ఆయనే, మనకు రైపేరియన్ రైట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని అర్థం ఏంటంటే, అది ఎప్పుడో 1969లో యూరప్లో హెల్సింకి అనే ఒక సిటీలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానమంత్రులు కూర్చొని ఒక జల విధానం రూపొందించారు. అందులో ఏం చెప్పారంటే, మొట్టమొదలు ఎవరైతే నీళ్ళను వాడుకుంటారో వాళ్ళకు మొదటి రైట్ ఉంటుందని చెప్పారు. అందుకే బచావ్ ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణకు నీళ్ళు ఎందుకు రాలేదు, ఇప్పుడు మనం ఎంత మొత్తుకున్నా కూడా కేఆర్ఎంబి గదే 299 టీఎంసీలే తీసుకోవాలి, 512 ఆంధ్రకి ఇవ్వాలని ఎందుకు అంటున్నది అని అంటే, ఆ రైపేరియన్ రైట్స్. ఈనాడు ఆర్థర్ కాటన్ ప్రకాశం బ్యారేజ్ కట్టిండు కాబట్టి డెల్టా ఆయకట్టు పెరిగింది, ఫ్రెంచ్ వాళ్ళు కేసీ కెనాల్ కట్టారు కాబట్టి రాయలసీమలో ఆయకట్టు పెరిగింది, 1944లో తుంగభద్ర డ్యామ్ కట్టారు కాబట్టి అక్కడ ఆయకట్టు పెరిగింది. కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఆయకట్టు కృష్ణా కింద ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు ఈ రైపేరియన్ రైట్స్ కింద తీసుకెళ్లారు ఆ నీళ్ళన్నింటినీ కూడా. పెన్నా డెల్టా కూడా, నెల్లూరులో కూడా పెన్నా బ్యారేజ్ కట్టి అక్కడ తీసుకుపోయారు. ఇవన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వం చాలా 100 ఏళ్ల ముందు కట్టినాయి. కాబట్టి మొదటి హక్కు రైపేరియన్ రైట్ అంటారు. ఒకవేళ కనుక కేసీఆర్ గారు 3వ టీఎంసీ కోసం ప్రయత్నం చేయకపోయి ఉంటే మన నీళ్ళన్నీ కూడా కావేరీకి మొదటి హక్కు వచ్చేది, రాయలసీమలో ఉన్న పెన్నా డెల్టాకు మొదటి హక్కు వచ్చేది, మనం ఆ నీళ్ళను పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఆయన దూరదృష్టితోని, విఘ్నతతోని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా బ్యాంకులను ఒప్పించి ఇంకొక 30,000 కోట్లతోని 3వ టీఎంసీ నీళ్లను మిడ్ మానేర్లో కలపడానికి పైప్ లైన్స్ వేయడం జరిగింది. దానివల్లనే 20,000 కోట్లు పెరిగింది. దానివల్లనే 20,000 కోట్లు పెరిగింది. ఒకవేళ కేసీఆర్ గారు కనుక తుమ్మిడెట్టి ప్రాజెక్టును ఏమీ మార్పు చేయకుండా రీడిజైన్